హలో మా నమస్తే. ఈరోజు పక్కా చేపలు పడదామని పల్లె వెలుగు బస్ ఎక్కి మరి పాకాలకు వచ్చాను. ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి పాకాల్లో కేసుపాలెంకి దగ్గరగా ఉంటుంది. ఇదిగో ఇక్కడే పక్కన కనిపిస్తుంది కదా, ఇదే మనం ఎప్పుడు చేపలు పట్టే బ్రిడ్జి. మన ఛానల్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ లో మనం ఎక్కువగా చేపలు పట్టింది ఈ బ్రిడ్జ్ పై నుంచే. అలాంటి ఈ బ్రిడ్జ్ ని నా సంవత్సరంలో కట్టారు. ఇంకా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఓల్డ్ ఈస్ ఆల్వేస్ గోల్డ్ అని. కానీ నేను చెప్పాల్సింది ఇంకోటి ఉంది. అదేంటంటే చేపలు పడదామని నేను రొయ్యల్ని అయితే తెచ్చాను. కానీ నేను ఈ రొయ్యల్ని కొన్ని వారం పైగానే అవుతుంది. మనం ఎప్పుడొచ్చినా రొయ్యల్ని ఇక్కడే పట్టేది. ఒకవేళ మనకి పట్టడం రాకపోయినా ఇక్కడే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ రొయ్యలు కొనాలంటే మీ ఇంటి కాగితాలు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అంటే ఏం లేదు జస్ట్ జోక్ చేసే అంతే. అంటే కాగితాలు తెచ్చుకోవాలి, కానీ ఇంటి కాగితాలు కాదు, ఇంట్లో ఉన్న కాగితాలు తెచ్చుకోవాలి. 100, 50 అలా తెచ్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫోన్ పేలు, గూగుల్ పేలు ఏమి ఉండవు. ఇంకా మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. ఇంకా మనమైతే మెల్లగా పాక్కుంటా దేక్కుంటా బ్రిడ్జ్ మీదకైతే వచ్చేసాం. ఇంకా ఇప్పుడైతే నేను రొయ్యకి గాలం ఎప్పుడు గుచ్చాలి, ఎలా గుచ్చాలి, ఎక్కడ గుచ్చాలి అనేది చూపించటానికి ట్రై చేస్తున్నా, చూసేయండి. మామూలుగా బతుకున్న రొయ్యకి ఒక చివరంచున గాలం కుడతారు. కానీ మన రొయ్యలు చచ్చిపోయాయి కాబట్టి నేనైతే గాలం కనపడకుండా మొత్తం లోపల పెట్టేస్తున్నాను. ఎలాగంటే మీరు గాలం ఎలాగైనా గుచ్చండి, గుచ్చినట్టు రొయ్యకే తెలియకూడదు. అంటే గాలం అస్సలు బయటికే కనిపించకూడదు. ఇంకా నేనైతే పూర్తిగా గాలం పెట్టి ఫస్ట్ టైం నీళ్లలో వేయబోతున్నాను. ఇంకా చూద్దాం మనకి ఫస్టే ఎంత పెద్ద చేప బోనిగొట్టిద్దో. అప్పుడప్పుడు నేను ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చినప్పుడు ఇది అసలు ఎందుకు కట్టినారా అనిపిస్తా ఉంటది. అంటే అటు కొంచెం ముందుకి కట్టలేదు, ఇటు కొంచెం వెనక్కి కట్టలేదు. ఇంకా సరిగ్గా అలలొచ్చి పడే దగ్గరే కట్టారు. అదెందుకో నాకైతే తెలీదు. ఇంకా మనకంటే ముందుగా వచ్చిన అన్నోళ్ళైతే 4-5 కేజీలు చేపల్లాగి ఎండబెడుతున్నారు. ఇంకా మనమైతే పోయినసారి 450 పెట్టి కొన్న ఈ బొమ్మలతో ఒక్క చేపైనా పడితే చూడాలన్నది నా కోరిక. అది తీరేదాకా నిద్ర కూడా పోనిక అని దబా ఈ బొమ్మకి 40 మీటర్లు పొడవున్న 80వ నెంబర్ వైర్ అయితే కట్టేశా. ఈ బొమ్మేసిన 10 నిమిషాల దాకా అయితే 100% చేప పడిద్దని కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. ఇంకా 20 నిమిషాల తర్వాత 100 కాస్త 50 అయింది. ఇంకా 50% అయినా కానీ చేప పడిద్దని నమ్మకం అయితే ఉంది నాకు. ఇంకా అరగంట తరువాత ఇంకా ఇవేమి అయ్యే పనుల్లా కనిపిస్తలేవు అనుకుంటూ నేనైతే ఇక్కడ కూర్చుండిపోయా. ఇంకా ఇప్పుడైతే మనం బొమ్మ షికారు వదిలేసి రొయ్య షికార్లోకి అయితే దిగాం. నాకెందుకు బొమ్మతో పట్టినంత సేపు బలవంతంగా పడుతున్నానేమో అనిపించింది. అందుకని ఇంకా ఈ బలహీనమైన రొయ్యలతో బలమైన చేపల్ని బయటికి లాగదామని అయితే కూర్చున్నా. కూర్చొని కాళ్ళు పడిపోయాయి. లాగి చేతులు లాగేస్తున్నాయిలే గాని దీనమ్మ ఒక్క చేప పడదే. ఇంకా ఇలాగైతే కాదని చెప్పి ఇంకా ఇక్కడే చేపలు పడుతున్న మన ఫ్రెండ్ ఈ హంటర్స్ వే యొక్క తిరుమల దగ్గర కొన్ని రొయ్యలైతే తీసుకొని ఏసానయ్యా. ఇక్క చూడు, పావు కిలో కటికపార కథక్కనందుకుంది. మనకి ఈ చేప పడిందని ఆనందించే లోపే మన పక్కనే ఒక అన్న అయితే పెద్ద పండుగప్ప చేపని లుంగిలో మడత పెట్టుకొని వచ్చాడయ్యా. ఇంకా అన్న లుంగిలో ఏమని మడత పెట్టాడోలే గాని చేపలో అయితే అసలు మూమెంటే లేదు. ఆ అన్న దెబ్బకి చేప అసలు సోయే లేకుండా పడిపోయింది. నాకు తెలిసినంత వరకు చేపకు 10 నిమిషాలు జ్ఞానోదయం అయినట్టుంది. ఇంకా కాసేపు జోక్స్ ఆపి ఇంకా ఈ చేప గురించి తెలుసుకుందాం. ఇంకా సముద్రాల్లో ఈ చేపని గాలాలతో పట్టడానికి చాలా అంటే చాలా అదృష్టం అయితే ఉండాలి. అంత రేర్ అన్నమాట ఈ చేపలు. ఇంకో అరగంట ఆగి అదే అన్నకి ఇంకో పండుగప్ప చేప అయితే పడింది. అసలు దాన్ని ఎలా బయటికి తీసారో చూద్దాం పదండి. ఇంకా ఈసారి అయితే కొంచెం పెద్ద చేపే పడింది. దాన్ని లుంగిలో వేసుకుని రావడానికి కుదరలేదు, అందుకనే దీన్ని వాడారు. దీని పేరు వచ్చేసి తిరు అని అంటారు. ఈసారి పడ్డ ఈ చేప వచ్చేసి ఖచ్చితంగా 2 కేజీల పైనే ఉంటుంది. అసలు ఫస్టే ఈ అన్నకి లడ్డు కావాలా నాయనా అని ఒక చేప పడింది. అలాగే ఎమ్మటే మళ్ళీ ఇంకో లడ్డు కావాలా నాయనా అన్నట్టు మళ్ళీ రెండో చేప పడింది. ఈ చేపలు ఎంత స్ట్రాంగ్ అంటే 8వ నెంబర్ గాలాన్ని యాప పుల్ల వంచినట్టు వంచి పారు నూకుతున్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందే ఈ అన్నకి ఇలాగే గాలాన్ని వంచేసి ఒక చేప వెళ్ళిపోయిందంట. మన నాగార్జున చేప ధర్నా 10 కేజీలు కాశ
ఎవరికన్నా నీకే పడింది కాలం కూడా అన్నకి ఇచ్చాను రేట్ ఎక్కువ సాయి పండుగ స్థలం కావాలి స్టార్ట్ చేసి పెట్టాడు చూడు గంట చేస్తారు దీని అరగంట దీని మొత్తానికి ఈ అన్నకైతే మొత్తం 3 పండుగప్ప చేపలైతే పడ్డాయి. అబ్బా ఈ చేపను చూస్తుంటేనే మతిపోతుంది. ఎండ దెబ్బకి నిగనిగలాడుతుంది. ఇదిగో ఈ అన్నకైతే 2 చిన్న పండుగప్ప చేపలు, ఒక పెద్ద పండుగప్ప చేప అయితే పడ్డాయి. ఇంకా ఈ రోజుకైతే ఇంతే. ఇంకా మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.